హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ప్రకాశం ఇలా అంటాడు, ఏంటా అవసరం అనేసి అడుగుతాడు రాజ్ని. అదా అప్పుడు రాజ్ అది పెళ్లి పిల్ల తల మీద పెడతారే జీలకర్ర బెల్లం, అయితే బెల్లం తీసుకొచ్చారంట, జీలకర్ర మర్చిపోయారంట, అది తీసుకురావడానికి వెళ్తున్నా అనేసి చెప్తాడు రాజ్. అప్పుడు ప్రకాశం ఇలా అంటాడు, అదేంటి పరమానంద శిష్యుల్లాగా, మరి దానికి ఇద్దరెందుకు అనేసి అడుగుతాడు. అదా బాబాయ్, నాకు జీలకర్ర ఎలా ఉంటుందో తెలియదు కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ అనేసి తనని కూడా తీసుకెళ్తున్నాను అనేసి చెప్తాడు. అవును కదా, అయినా జీలకర్ర అంటే ఎలా ఉంటుందిరా అనేసి అంటాడు ప్రకాశం. అబ్బా మీరు తప్పుకోండి బాబాయ్ ఫస్ట్ అంటే, మీరు వెళ్ళండి, నాకు అర్జెంట్, మీరు వెళ్తే నేను కానిచ్చేస్తాను అనేసి చెప్తాడు ప్రకాశం. సరే బాబాయ్, నువ్వు ఫస్ట్ పక్కకి తప్పుకో అనేసి చెప్తాడు రాజ్. తన పక్కకి జరిగాక కావ్యాన్ని తీసుకొని రాజ్ బయలుదేరుతాడు. వెళ్ళేటప్పుడు మధ్యలో రాజ్ ఇలా అంటాడు, ఎలాగైతే నువ్వు చాలా ధైర్యం చేసి వచ్చేసావు, మీ ఇద్దరి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది అనేసి అంటాడు రాజ్. బావ ఒకసారి కారు ఆపవా, నేను బోండం తాగుతాను, బాగా దూపవుతుంది అనేసి అంటుంది కావ్య. అప్పుడు రాజ్, దూప అంటే దూప కాదు, దాహం వేస్తుంది అనేసి అంటుంది కావ్య. దాహమా, మరి బోండం ఎలా తాగుతావు, తింటారు కదా అనేసి అంటాడు రాజ్. కొబ్బరి బొండా బావా, ఆపు అనేసి అంటుంది కావ్య. ఇప్పుడు అవన్నీ ఫస్ట్ పెళ్ళయ్యాక తర్వాతనే అవన్నీ అని అంటాడు రాజ్. ఏంటి బావ, పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ పెళ్ళా అనేసి అంటుంది కావ్య. ఏంటి పెళ్ళి అవ్వడమా అనేసి వెనుకకు చూస్తాడు. అప్పుడు కావ్య కనిపిస్తుంది. షాక్ అయ్యి సడన్ బ్రేక్ వేస్తాడు. కావ్య ముందుకి పడుతుంది. తన మూతి వచ్చి రాజ్ చెంపకి తగులుతుంది. ఏంటి నువ్వొచ్చావేంటి, అప్పు ఏది అనేసి అంటాడు రాజ్. అప్పు ఎక్కడిది, నేనే వచ్చాను అనేసి చెప్తుంది. మొత్తం జరిగిందంతా చెప్తుంది. నేను అప్పుకి చెప్పా కదా అంటే, మీరు చెప్పింది అప్పుకి కాదు నాకు, నేనే విన్నాను, మీరు ఇలా చేయడం పద్ధతి కాదండి, పెళ్ళి ఎలాగైనా జరగాలి అనేసి చెప్తుంది కావ్య. రాజ్కి కోపం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయడం లేదు, ముందు వెనక్కి వెళ్ళి అక్షంతలు వేసి వద్దాం, మనం అప్పు పెళ్ళి కళ్ళారా చూడాలి అనేసి అంటుంది కావ్య. ఇంకేం చేయాలో తెలియక రాజ్ కార్ వెనక్కి తిప్పేస్తాడు. కళ్యాణ్ కూడా చాలా ఆవేశంగా మండపానికి బయలుదేరి వస్తూ ఉంటాడు. రాజ్ కావ్య మండపానికి వచ్చేస్తారు. అప్పుడు రాజ్ కావ్యని ఇలా అంటాడు, ఇలా ముసుగేసుకొని ఇంత గాయ చేస్తున్నారు మీరు, ఇప్పుడు కూడా ముసుగు వేసుకొని వచ్చావు, ఈ ముసుగు అనేది మీ ఫ్యామిలీకి భలే సూట్ అవుతుంది కదా, ఏదో రోజు ఆ ముసుగులోనే నిన్ను కొట్టేస్తా అనేసి అంటాడు రాజ్. వీళ్ళు దిగడంతోనే అక్కడికి ప్రకాశం వస్తాడు. అదేంట్రా జీలకర్ర ఏది అనేసి అడుగుతాడు ప్రకాశం. అప్పుడు రాజ్, జీలకర్ర జేబులో ఉంది బాబాయ్ అనేసి చెప్తాడు. అప్పుడు కావ్యని అడుగుతాడు, అదేంటి విచిత్రం, ఈ జీలకర్ర కోసం ఇద్దరు వెళ్ళాలా అనేసి అంటాడు ప్రకాశం. అప్పుడు రాజు ఇలా అంటాడు, బాబాయ్ మేమిద్దరం వెళ్ళామని నీకు తెలుసా, నాతో కావ్య వచ్చిందని నీకు తెలుసా అనేసి అడుగుతాడు రాజు. నీకు తెలీదా, నేను చూసా కదా, నేను చూస్తుండగానే కదా మీరు వెళ్ళింది అనేసి చెప్తాడు ప్రకాశం. అంటే నేను కావ్య అనుకోలేదు అని అంటాడు రాజ్. కావ్య అనుకోలేదా, మరి వేరే అమ్మాయి అనుకున్నావా, కావ్య కాకుండా వేరే అమ్మాయి ఎవరు అనుకున్నావురా అనేసి అంటాడు ప్రకాశం. అది మామయ్య అనేసి చెప్తుంది కావ్య. అప్పుడు రాజ్ కావ్య నోరు మూస్తాడు. రాజ్ కావ్య ఇద్దరు మండపం లోపలికి వెళ్తారు. రాజ్ అక్కడ కూర్చుంటాడు. ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరిని చూసి ఇలా అనుకుంటుంది, వీళ్ళిద్దరు ఈ టైంలో ఎక్కడికో వెళ్ళొస్తున్నారే అనేసి అంటుంది. ఈ రాజ్ కావ్యకు చాలా దగ్గర అవుతున్నాడు కదా అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, ఈ మధ్య రాజ్ కావ్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అనేసి అంటుంది. అందరూ చాలా హ్యాపీగా పెళ్లి మండపంలో కూర్చొని ఉంటారు. పంతులు గారు పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు కనకం, మా పెద్ద కూతురు వెళ్ళింది తీసుకొస్తుంది అని చెప్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కొడుకును తీసుకొని వస్తారు. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, కొడుకు వచ్చాడు, మరి కూతురు ఏది అనేసి అంటుంది రుద్రాణి. ధాన్యలక్ష్మితో రుద్రాణి ఇలా అంటుంది, నాకెందుకో
కుడి కన్ను అదురుతుంది అనేసి చెప్తుంది రుద్రాణి ధాన్యలక్ష్మితో. అప్పుడు ధాన్యలక్ష్మి ఇంకోసారి నన్ను బెదరగొట్టావనుకో ఆ కన్ను నేనే పీకేస్తా అని చెప్తుంది. స్వప్న కంగారుగా మండపం లోపలికి వస్తుంది. మమ్మీ అప్పు కనిపించిందా అనేసి కనకంని అడుగుతుంది. అదేంటే నన్ను అడుగుతున్నావు, గదిలోనే ఉంటుంది కదా అనేసి చెప్తుంది కనకం. లేదు మమ్మీ, మొత్తం వెతికేసి వస్తున్నాను, ఎక్కడా కనిపించట్లేదు అనేసి చెప్తుంది స్వప్న. అందరూ కంగారు పడుతూ ఉంటారు. కనకం షాక్ అవుతుంది. కావ్య మాత్రం రాజ్ ఏమైనా చేసి ఉండొచ్చని రాజ్ దగ్గరికి హడావిడిగా వెళ్తుంది. వెళ్ళి ఏంటండి అప్పు ఎక్కడా అనేసి అడుగుతుంది కావ్య. అదేంటి నన్ను అడుగుతున్నావు, నేను నీతోనే ఉన్నా కదా అనేసి చెప్తాడు రాజ్. మరి ఏదండి అప్పు అంటే నాకేం తెలుసు అనేసి అంటాడు రాజ్. అప్పుడు కృష్ణమూర్తి స్వప్నతో ఇలా అంటాడు. అమ్మ ఇక్కడే ఉంటుంది కదా, తనేటి వెళ్తుంది, ఒకసారి మొత్తం చూసిరా అనేసి చెప్తాడు స్వప్నకి. స్వప్న మొత్తం చూశానన్న ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తుంది. అప్పుడు రుద్రాణి ధాన్యలక్ష్మితో ఇలా అంటుంది. నా కన్ను అదిరింది నిజమే కదా అనేసి అంటుంది. అప్పుడు రాజ్ వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది. అదేంటి అందరూ ఇలా టెన్షన్ పడుతున్నారేంటి, ఫస్ట్ ఆ అప్పుని వెతకండి, తను ఎటెళ్ళిందో ఫస్ట్ చూడండి అనేసి చెప్తుంది. అప్పుడు రుద్రాణి ధాన్యలక్ష్మితో ఇలా అంటుంది. అక్కడ నేను సెక్యూరిటీకి ఇప్పుడే కాల్ చేశాను, నీ కొడుకు కూడా ఎటో వెళ్ళిపోయాడంట అనేసి చెప్తుంది రుద్రాణి ధాన్యలక్ష్మికి. ధాన్యలక్ష్మి కోపంగా ఎందుకు వెతకడానికి వెళ్తున్నారు, ఇదంతా మీ ప్లానే కదా అనేసి అంటుంది కావ్యని రాజ్ని ధాన్యలక్ష్మి. అప్పుడు రాజ్కి కోపం వస్తుంది. ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నా, మా ప్లాన్ ఏంటి అనేసి అడుగుతాడు రాజ్. అదేంట్రా ఇంతకుముందు మీరే కదా బయటికి వెళ్ళేసి వచ్చారు, ఈ టైంలో మీకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేసి అడుగుతుంది ధాన్యలక్ష్మి. అప్పుడు ప్రకాశం అక్కడికి వస్తాడు. ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి, వీళ్ళు ఇంతకుముందే బయటికి వెళ్ళారు, అది కూడా కావ్యరాజ్ మాత్రమే వెళ్ళారు, ఏం తెలియకుండా మాట్లాడకు అనేసి అంటాడు. అప్పుడు తను నీకేం తెలియదండి, మీరు సైలెంట్గా ఉండండి అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి వాళ్ళ భర్తకి. రాజ్ కూడా ఏంటి పిన్ని మమ్మల్ని అనుమానిస్తున్నారు, మేమేటెళ్ళాం అనేసి అంటాడు రాజ్. మరి ఈ టైంలో మీకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఫస్ట్ అది చెప్పు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రాజు వాళ్ళ డాడీ ఇలా అంటాడు. ఏంటి మీరు ఫస్ట్ అప్పుని వెతకడం మానేసి ఏంటి ఈ మాటల కొలుపు, ఇలా మాట్లాడుకోవడం అవసరమా, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఫస్ట్ అప్పుని వెతకండి అనేసి అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి ఇదంతా కావ్య ప్లానే, ఈ కావ్య ఏదో చేసి అప్పును తప్పించేసింది అనేసి అంటుంది. అప్పుడు రాజుకు కోపం వచ్చి ఎప్పుడు చూసినా కూడా కళావతి పైనే పడతారు ఎందుకు, ఈ పెళ్ళి జరగాలని స్టార్టింగ్ నుంచి ఎంతో కష్టపడుతుంది ఈ కళావతి, మీరు ఎందుకు తననే అంటారు, పెళ్ళి ఆపాల్సిన అవసరం తనకేముంది అనేసి అడుగుతాడు రాజ్. అపర్ణ కూడా నువ్వేం మాట్లాడుతున్నావు, కొంచెం నోరు అదుపులో పెట్టుకో అనేసి చెప్తుంది. నీకేం తెలియదక్క, నువ్వు ఊరుకో అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి. రుద్రాని కూడా వీళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ లేచిపోవడం అలవాటే కదా, ఈ అప్పు కూడా ఎటో లేచిపోయే ఉంటుంది, ఈ చిన్న కూతురు పెద్ద కూతురు అందరూ అంతే కదా, నా కోడలు మాత్రం లేచిపోయే కదా వచ్చేసింది అని అంటే రాహుల్ కూడా అవును కదా నువ్వు నాతోనే కదా వచ్చింది అనేసి అంటాడు. స్వప్నకి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఆపు, ఇప్పుడు అదంతా అవసరమా అనేసి అంటే మా మమ్మీ మాట్లాడేది నిజమే కదా, నువ్వు వచ్చింది నాతోనే కదా అని అంటాడు రాహుల్. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మకి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇప్పుడు అవన్నీ తవ్వుకోవడం అవసరమా, ఏ ప్రకాష్ నువ్వు నీ భార్యని కంట్రోల్లో పెట్టుకో, రాహుల్ నువ్వు మీ మమ్మీని కంట్రోల్లో పెట్టుకో, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అనేసి చెప్తుంది. కావ్యకు కూడా కోపం వచ్చి మీరు ఇంకొక మాట మాట్లాడారనుకో బాగుండదు రుద్రాణి గారు, మీరు ఒక పెళ్ళికి వచ్చారు కాబట్టి అతిథులుగా ఉన్నారు కాబట్టి నేనేం అనట్లేదు, నాకు ఆ సంస్కారం ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నాను అనేసి చెప్తుంది కావ్య. అప్పుడు స్వప్న నాకు మా చెల్లికి ఉన్నంత ఇంగిత జ్ఞానం నాకు లేదు, మీరు ఇంకొక మాట మాట్లాడారనుకో మీరు అత్తయ్య అని కూడా చూడను, మీ పండ్లు రాలిపోతాయి అనేసి చెప్తుంది స్వప్న. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ ఇప్పుడు ఇవన్నీ అవసరమా, మీరు ఫస్ట్ అప్పుని వెతకండి, ఇప్పుడు ఇవి మాట్లాడుకోవాల్సిన టైం కాదు అనేసి చెప్తుంది. అప్పుడు కృష్ణమూర్తి నా కూతురు నిప్పు, నా కూతురు ఎప్పుడు ఇలా చెయ్యదు,
మా వియంకుల వారి ముందు మా పరువు తీయకండి, మీకు పుణ్యం ఉంటుందమ్మా అనేసి అంటాడు కృష్ణమూర్తి. కనకం కూడా మా కావ్య మా ఇంటి పరువు తీయాలని అస్సలే చూడదు. మా ఇంటి పరువు కాపాడే నా బిడ్డ ఎప్పుడు అలా చెయ్యదు. ఇంకోసారి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు రుద్రాని అనేసి చెప్తుంది. అప్పుడు సుభాష్ కూడా కృష్ణమూర్తితో, బావగారు మీరు బాధపడకండి, ముందు అప్పుని వెతుకుదాం, మీరేం టెన్షన్ పడకండి, అప్పుకేమీ కాదు, అప్పు వేరే వాళ్ళని ఎదుర్కొనే అంత ధైర్యం ఉన్న పిల్లే అనేసి చెప్తాడు. అప్పుడు ప్రకాశం కూడా, బావగారు మీరేం టెన్షన్ పడకండి, అప్పుకేం కాదు అని ధైర్యం చెప్తాడు. అప్పుడు ధాన్యలక్ష్మి, ఏమండి మీరు ఒకసారి ఇలా రాండి అనేసి అంటుంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు ధాన్యలక్ష్మి అనేసి చెప్తాడు ప్రకాశం. అప్పుడు మీరు ఆపండి ఫస్ట్, అసలు నీకు తెలుసా కళ్యాణ్ ఇంట్లో ఎటు వెళ్ళకుండా లాక్ వేసి వచ్చాను, అక్కడ కళ్యాణ్ కూడా కనిపించలేదు, ఇక్కడ అప్పు కనిపించలేదు, ఇద్దరు కలిసి ఎటో వెళ్ళిపోయారు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు అందరూ షాక్ అవుతారు, అదే ఆలోచిస్తూ ఉంటారు. కావ్య మాత్రం అలా ఏం జరిగి ఉండదు, మనం ఫస్ట్ వెతుకుదాం పదండి అని రాజుని తీసుకొని అక్కడ గుడిలో మొత్తం వెతుకుతూ ఉంటారు రాజ్ అండ్ కావ్య. అప్పుని ఎవరు కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో కట్టేసి పెడతారు. అప్పు, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు ఎవరు మీరు, ఫస్ట్ మీరు కనిపించండి అనేసి అరుస్తూ ఉంటుంది. అప్పుడు అనామిక చిటికలు వేస్తూ అప్పుకి కనిపిస్తుంది. నువ్వా నన్ను కిడ్నాప్ చేసింది, ఒకసారి జైలుకి వెళ్ళావు అయినా బుద్ధి రాలేదా నీకు అనేసి అంటుంది అప్పు. నాకు ఇంకా పగ పెరిగిపోయింది అందరిపైన, ఒక్కొక్కరి అంతు చూడ్డానికే వచ్చాను, అది ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేశాను అనేసి చెప్తుంది అనామిక అప్పుతో. నువ్వు ఫస్ట్ ఇలా చేసినందుకే 15 days జైలుకి వెళ్ళావు, ఇప్పుడు ఇలా చేసావని తెలిసిందనుకో లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటావు అనేసి అంటుంది అప్పు. నేను అనుకున్న పని మొత్తం అయిపోయాక, మీ అందరి పని చూశాక నేను లైఫ్ లాంగ్ జైల్లో ఉన్నా నాకు పర్లేదు అనేసి అంటుంది అనామిక. నన్ను నేనే తప్పు చేసినట్టు క్రియేట్ చేసి నాకు డైవర్స్ వచ్చేలా చేసావు, ఇదంతటి జరగడానికి రీజన్ అయ్యావు, ఇదంతా నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా, ఫస్ట్ నా టార్గెట్ నువ్వే, అందుకే నేను కిడ్నాప్ చేశాను అనేసి చెప్తుంది. నన్ను కిడ్నాప్ చేస్తే నీకేం వస్తుంది అనేసి అంటుంది అప్పు. ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో చెడ్డదానివైపోయావు, ఇది చాలదా నాకు, అక్కడ నీ గురించి అందరూ బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం నచ్చిన వాడితో ఏటో లేచిపోయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రుద్రాని ఎప్పటికే నిందలు వేయడం స్టార్ట్ చేయొచ్చు, ఇప్పటికే తెలిసిపోయే ఉంటుంది అని అంటుంది అనామిక. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రుద్రాని వాళ్ళందరి గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. మీదో కుటుంబం, మీదో చెత్త కుటుంబానికి ఒక్కొక్కరి వరుసగా దుగ్గిరాల కుటుంబంలోకి చేరవేస్తూనే ఉన్నావు, నీ పెద్ద బిడ్డ సెకండ్ ఆమె కూడా వచ్చేసింది, ఇక థర్డ్ ఆమెను కూడా అందులోకి పంపించేస్తే, మా కుటుంబంలోనికి పంపించేస్తే ఓ పని అయిపోతుంది అని అనుకున్నారు కదా, అందుకే ఇదంతా ప్లాన్ చేసి ఇలా చేశారు కదా అనేసి అంటూనే ఉంటుంది రుద్రాని. అప్పుడు సడన్గా కళ్యాణ్ గారి వాయిస్ వినబడుతుంది. స్టాప్ ఇట్ అనేసి అంటాడు. అందరూ స్టన్ అయి అటే చూస్తారు. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.